టి శ్రీనివాస్, షబ్బీర్ అలీ. వైఎస్ హయాంలో ఓ వెలుగు వెలిగిన లీడర్స్ వీళ్లు. ఇద్దరిది నిజామాబాద్ జిల్లానే. ఇద్దరు మాజీ మంత్రులే, ఇద్దరు ఎమ్మెల్సీలే. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా సారూప్యాలున్నాయి. కానీ ఈ ఇద్దరి పరిస్థితి అదోలా తయారైంది. సార్వత్రిక ఎన్నికలపై కాంగ్రెస్ అధిష్టానం తీసుకున్న నిర్ణయం ఈ నిజామాబాద్ నేతల ఫేట్ మార్చేసింది. ఒకరికి ఒకే టికెట్ అన్న సిద్ధాంతాన్ని ఫాలో అవుతోంది కాంగ్రెస్. దాంతో ఇద్దరు తమ రాజకీయ వారసులుగా కొడుకులకు టిక్కెట్లు ఇప్పించుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు బెడిసికొట్టాయి. కాంగ్రెస్ యువరాజు రాహుల్ తీసుకున్న నిర్ణయం ఇద్దరు నేతలకు మింగుడు పడని వ్యవహారంలా మారింది. పిసిసి మాజీ చీఫ్ టి శ్రీనివాస్ నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి పోటీ చేయడానికి ఏడాది కాలంగా గ్రౌండ్ వర్క్ ప్రిపేర్ చేసుకున్నారు. తన తనయుడు సంజయ్ కి నిజామాబాద్ అర్బన్ కోసం అప్లికేషన్ పెట్టుకున్నారు. ఇక కామారెడ్డి నుంచి పోటీకి ఎమ్మెల్సీ షబ్బీర్ అలీ డిసైడ్ అయ్యారు. ఒకవేళ తనకు టికెట్ ఇవ్వకపోయినా తన తనయుడు ఇలియాస్ ను కామారెడ్డి బరిలో దింపాలని నిర్ణయించారు. అంతా బాగానే ఉంది. కానీ రీసెంట్ గా పార్టీ తీసుకున్న డెసిషన్ తో ఇద్దరి రాజకీయ భవిష్యత్తు ఎటూ కాకుండా పోయింది. తెలంగాణ సాధనతో డిఎస్ కు సీఎం ఛాన్స్ ఉందన్న ప్రచారం జరిగింది. దాంతో పాటు ఆయన ఇంటికి వాస్తు మార్పులు చేయించడంతో ఏదో బలమైన హామీ ఇచ్చారన్న ప్రచారం ఊపందుకుంది. దానికి తోడు తన పేరులో ఓ అక్షరాన్ని కూడా యాడ్ చేసుకున్నారాయన. కానీ పార్టీ రీసెంట్ డెసిషన్ తో అంతా తలకిందులైంది. మరోవైపు షబ్బీర్ అలీది అదే పరిస్థితి. మైనార్టీ లీడర్ గా ఆయనకు కీలక పదవి దక్కే అవకాశం ఉందన్న ప్రచారం జరిగింది. కానీ ఇద్దరూ ఎమ్మెల్సీ పదవుల్లో ఉండటం, ఆ పదవిలో ఉన్నవాళ్లకు పోటీ చేసే ఛాన్స్ ఇవ్వమని అధిష్టానం తేల్చేయడంతో ఇద్దరి ఫ్యూచర్ డైలమాలో పడింది. కాంగ్రెస్ హైకమాండ్ తీసుకున్న నిర్ణయంతో డిఎస్, షబ్బీర్ అలీ ఇద్దరికి సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసే ఛాన్స్ లేదు. అలాగే తమ తనయులను ఎన్నికల బరిలో దింపాలనుకున్న కల కూడా చెదిరిపోయింది. మరి నిజామాబాద్ రూరల్ నుంచి పోటీ చేసి పెద్ద పదవి చేపడతాననుకున్న డిఎస్ భవిష్యత్తు ఏంటన్నది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. రూరల్ నుంచి డిఎస్ కు ఛాన్స్ రాకపోతే ఆ స్థానం నుంచి పోటీ చేసేది ఎవరన్న టాపిక్ మొదలైంది. దాంతో పాటు కామారెడ్డి సీటుపైన ఆసక్తి పెరుగుతోంది. రాజకీయ వారసులుగా తనయులను బరిలోకి దింపాలనుకున్న డిఎస్, షబ్బీర్ అలీలకు అధిష్టానం షాక్ ఇచ్చినట్లయింది. వీర విధేయుడిగా ఉన్న డిఎస్ ఫ్యూచర్ కోసం హైకమాండ్ ఏమైనా మినహాయింపు ఇస్తుందేమో చూడాలి.